కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసు నాదా మాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు
రిసెప్షన్ కార్యక్రమం చేస్తున్నాం. అది నామం స్తుతిస్తున్న రాజును సమీపను బట్టి నామం స్తుతిస్తున్నాం. మీ కుటుంబంగా నామధృతిగా వర్ధిని ఆశ్రయించబడి సహాయం చేయాలండి. కార్యక్రమం తోడుగా ఉండి నామం మహిమపరచండి. ఎలుగురు దీవించి ఆశ్రయించి ఏకల చాట భద్రపరచండి. గొప్ప స్థితి వారిని కలగజేసి నామాన్ని మహిమపరచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఈ విధంగా వారు మన మధ్య వేదిక మీద ఆశీర్వులై ఉన్నారు. మరి రాజు లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ పీజేస్ ఐక్యపరచబడ్డారు. రాజు సంగీతాలు కూడా మరి దేవుని సన్నిధిలో మరి దేవుని వాక్యం ద్వారా ఇరు కుటుంబాలు కూడా దీవించబడి ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలు. వారి ఇరువురు కూడా ఐక్యపరచబడి దేవుని వాక్యం తెలియజేసిన రీతిగా యెహోవా యందు భయభక్తులు గలవారు ఈ విధంగా ఆశీర్వదించబడతారని దేవుని లేఖనాలు తెలియజేసిన రీతిగా వారు ఆశీర్వదించబడిన రీతి మరి నిన్నటి దిన సేవకులు ఆ వివాహం ఆ సమయంలో తెలియజేశారు. ఇరు కుటుంబాలు కూడా వచ్చినటువంటి బంధువులకు రక్త సంబంధికులకు మరొకసారి ఆ పీజేస్ టిబిల్ పాల్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఒక కీర్తన పాడిన తర్వాత మన మధ్యలో వాక్య సందేశం చేయడానికి లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ సేవకులు ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో ఆర్కెస్ట్రా వారికి నిన్నటి దినము తెనాలి పట్టణ ప్రాంతంలో యువ ఘనమైన కార్యక్రమాన్ని ఘనముగా జరిగించున్నారు. అయా కుటుంబముగా నీ బిడ్డలు నూతన దంపతులుగా డయాస్ మీద నా తండ్రి అలంకరించిన నీ బిడ్డల కొరకు నీ దాసును నిలబడి ప్రభున తండ్రి కుటుంబానికి చేరి వచ్చిన ఇరువురు కుటుంబాలు ప్రతి ఒక్కరికి కావలసిన వాక్యముతో మాట్లాడుతుండగా నా తండ్రి వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, మా కుటుంబాలను కట్టుబడుతుంది ప్రభున తండ్రి. ప్రత్యేకమైన నీ దాసుని మీద నీ అభిషేకం ఉంచి బలముగా నా తండ్రి వారి నోటికి మీరు బోరుగా ఉండమని ప్రార్థిస్తూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వినయంతో వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పాస్టర్ బాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వాక్య పరిచర్య చేయవలసిందిగా లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ సేవకులు పిలుపు గారికి సమయం ఇస్తుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా ఒకసారి సంతోషం అందరూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. నవ్వుతూ ఉండండి. మీరు నవ్వలేరు అనుకోండి, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మేకప్లో ఏమైనా తేడా ఉందని వారు చాలా బాధపడుతూ ఉంటారు. నవ్వుతూ ఉండండి. ప్రైజ్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వివాహం నిన్నటిన దేవుని మహిమార్థంగా ఘనంగా దేవాది దేవుడు తెనాలి పట్టణంలో చక్కగా అద్భుత రీతిగా వివాహాన్ని దేవుడు జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. పీజేస్ టిబిల్ పాల్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ ప్రత్యేక వందనాలు. కూడి వచ్చినటువంటి పెద్దలు, సంఘ బిడ్డలు, సేవకులు, అదేవిధంగా ఎంతో దూరం నుంచి ఆర్కెస్ట్రా టీం కూడా చక్కగా వారు వచ్చి ముందుగానే అన్ని పాటలు పాడి దేవుని స్తుతిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభువును మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి పీజేస్ టిబిల్ పాల్ మినిస్ట్రీ తరఫున ప్రత్యేక వందనాలు. మీ పక్క వాళ్ళు వందనాలు చెప్పండి. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉంటే రెండోసారి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నవ్వుతూ 32 పనులు 22 పనులు వందనాలు చెప్తూ వందనాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా దేవుని వాక్యం సెలవించినట్టుగా నిన్న దినాన చక్కగా అద్భుత రీతిగా క్రమముగా దేవుని మహిమార్థంగా స్టేజ్ నిండా
ఒక 10 మంది సేవకులుండి ఘనంగా జరిగించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపడతాం. మా తల్లి గారు ఎలా జరుగుతుందో మా కుమారుడు వివాహం ఘనంగా జరగాలని ఎప్పుడు రిక్వెస్ట్ ఆశించాడు. ఆ తల్లి గారి కోరికను కూడా దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. వివాహము ఘనమైంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. వివాహం ఆల్రెడీ జరిగిపోయింది. మీరు చక్కగా మీ కుటుంబం అనే బంధంలోకి ప్రవేశించారు. దేవునికి స్తోత్రం. కుటుంబం అనే ఈ వ్యవస్థ చాలా చక్కగా దేవుని మహిమార్థంగా వాళ్ళు చక్కగా కొనసాగించారు. దేవుని మహిమార్థంగా వాళ్ళ కుటుంబ జీవితం సంతోషకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఎప్పుడు ఒకరినొకరు ప్రేమించుకుంటూ సంతోషంగా ఉండాలని ప్రార్థన. దేవుడు అదే ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మంచిదిగా సృష్టి అంతా మంచిగా ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. నిన్నటి దినాన్ని కూడా చక్కగా దేవుడు చక్కగా మాట్లాడాడు. అనేక విషయాలు దేవుడు తెలియజేసి కొన్ని విషయాలు నేను మరలా పంచుకోవాలని ఆశిస్తున్నాను. అయితే ఈ యొక్క వివాహ బంధాన్ని ఎక్కడ ప్రారంభించాడు దేవుడు? మొట్టమొదటిగా ఆదాముకి అవ్వకి వివాహ బంధం, వివాహముతో ఈ యొక్క సృష్టి అంతా ఆరంభించబడింది. బైబిల్ గ్రంథం అక్కడ నుండే ప్రారంభమైంది. దేవుని స్తోత్రం చెల్లిస్తాం. రెండోదిగా కానా వివాహంలో యేసుక్రీస్తు ప్రభువు సూచక క్రియ జరిగించాడు. దేవుని స్తోత్రం. మూడోదిగా ఆ సృష్టికర్త దేవుడు వరుడుగా రాబోతున్నాడు. వధు సంఘము సిద్ధపడాలి. వరుడే దేవుడు రాబోతుండగా వధువు సంఘము ఆయనతో కొనిపోబడును. భూమి అంతటికి అంతం రాబోతుంది. వివాహంతో అది జరగబోతుంది. దేవుని స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపడతాం. సిద్ధపాటు కలిగి ఉండడం అనేది దేవుని చిత్తమైనది. దేవుని స్తోత్రం చెల్లిస్తుంది. అయితే ఆదాముకి ఒక చక్కటి పనిని దేవుడు అప్పగించాడు. ఏ పని అప్పగించాడు? ఆదామా అని పిలిచినప్పుడు దేవుని వైపు చూసి నీకు ఒక పని అప్పగిస్తున్నాను, ఆ పని చేయాలని చెప్పినప్పుడు రెడీ అని సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డప్పుడు ఈ భూమండలంలో ఉన్నటువంటి అన్ని జంతువులకి పేర్లు పెట్టాలని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ప్రైజ్ హల్లెలూయా. అన్ని జంతువులకి పేర్లు పెడుతూ పెట్టాడా? బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువుకి పేరు పెట్టింది ఆదామే. అన్ని జతలుగా వచ్చినప్పుడు అన్నిటికీ పేరు పెట్టాడు. పేరు పెట్టి వాటన్నిటికీ పంపించాడు. సాయంకాలంలో ఒంటరిగా కూర్చున్నాడు. ఎవరు? ఆదాము ఇక్కడ బండ మీద కూర్చొని అలా తీక్షణంగా ఏదో డల్లుగా ఉండి చూసినప్పుడు ఒక కొమ్మ పైన గువ్వ, గోరిక, ఇంకా పక్కన మిస్టర్ మిస్సెస్ టైగర్, ఇంకా మిస్టర్ మిస్సెస్ సింహం, ఇంకా అనేక పక్షులు కనబడుతున్నప్పుడు ఈయన పక్కన చూసుకున్నప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరు. మరి ఈయన పక్కన చూసుకున్నప్పుడు ఎవరు లేనప్పుడు దేవుడు చూశాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. అప్పుడు దేవుడు అనుకున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అతనికి గాఢ నిద్ర కలగజేసి అతని పక్కన ఎముక నుండి ఆదాముకి అవ్వను తయారు చేసి అవ్వకు చెప్పండి, సర్ప్రైజ్ ఇద్దామా ఆదాముకి. అప్పుడు నిద్ర నుంచి లేచి తర్వాత ఆదాముని చూపించగానే ఆడాం ఇదిగో నీ మేడం అనగానే వావ్ చేస్తున్నాడు. అప్పుడు సంతోషించి గంతులు వేస్తూ కుటుంబంగా ఎంతో ఆనందంగా కుటుంబం అన్న స్టార్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. రాజు కూడా చాలా డల్గా ఉండేవాడు, ఇప్పుడు నవ్వుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబం అనే బంధం తన ప్రక్కటములో దేవుడు సిద్ధపరిచి జతపరిచాడు. ఒకటే నవ్వు. ఇంకా పెళ్ళయిందంటే ఫోటో తీయడానికి వెళ్తే నవ్వుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా గౌతమ్మ గారు, మీకు టెన్షన్ లేదు, మంచి కోడలు దేవుడు ఇచ్చాడు, నీ కుమారుడు ఇంకా మంచిగా సంతోషంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఈ వివాహ బంధాన్ని దేవుడు ఎంతో చక్కగా ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినప్పుడు ఈ వివాహ బంధం ఆయనకు మహిమ తెచ్చే విధంగా ఉండాలి. ఈరోజు పెళ్లి జరిగింది, పెళ్లి అయిపోయిందా? స్టార్ట్ అయిందా? దేవునికి స్తోత్రం. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది ఇంకా జీవితం కొనసాగుతూనే ఉండాలి. మార్టిన్ లూథర్ గారు ఒక చక్కటి మాట తెలియజేస్తారు. వివాహంలో వివాహం జరిగిన తర్వాత వివాహంలో
అనేక విషయాలు జీవితంలో నేర్చుకుంటాడంట మనిషి. అదొక లెర్నింగ్ బుక్, చదువుతూనే ఉన్నాడంట. ప్రతిరోజు నేర్చుకునేటువంటి అర్థం చేసుకుంటూనే ఉన్నారంట. అర్థం అయిపోలేదు, అర్థం అవుతూనే ఉంటుంది జీవితాంతం. జీవితాంతం చదివే ఒక పుస్తకం లాంటి వివాహం. ప్రతిరోజు దేవునిలో నువ్వు స్థిరత్వం, అంటే దేవునితో సహవాసం, దేవునితో ఒక ఒప్పందం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇరువురు ఏం కలిగి ఉన్నారా? కృతజ్ఞులై ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిస్తూ హల్లెలూయా. మీ వివాహ బంధం పటిష్టంగా, దేవునికి సాక్షిగా, దేవుని మహిమార్థంగా గొప్పగా ఆశ్రయించబడండి. దేవునికి కృతజ్ఞులై ఉండాలి. అపోస్తలుల పౌలు తెలియజేస్తున్నాడు. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చక్కని వాక్యం ఉంటుంది. 14-15 వర్షాలు చదువుదాం. అక్కడ అద్భుత రీతిగా దేవుడు అపోస్తలుల పౌలు ద్వారా రాసినటువంటి మాటలు చదువుదాం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15 వర్షంలో చదువు ఒకసారి. వీటన్నిటిపైన చదవండి. పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకుని క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులైన దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో చేసేటువంటి గొప్ప కార్యానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని స్తోత్రం చెల్లిస్తున్నా. కృతజ్ఞులై ఉండండి, ప్రభువుని స్తుతించండి, ప్రభువుని గణపరచండి. దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇస్తూనే దేవుని చిత్తం నెరవేర్చేవారు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా నూతనంగా వివాహమైనటువంటి అనేక కుటుంబాల్లో చూస్తుంటారు. చాలా ప్రేమగా ఉంటారు కదా, చాలా ప్రేమగా ఉంటారు. ఏమండి, నిన్ను విడిచి ఒక్క క్షణమే ఉండలేనండి ఉంటుంది. అవును, పెళ్లి కూతురు అంటుంది, ఏమండి అయ్య బాబు నేను విడిచి ఒక్క నిమిషము నేను విడిచి ఉండలేనండి. అబ్బాయి అంటాడు, ఏమంటున్నాడు అబ్బాయి, నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా నేను ఉండలేనండి అంటుంటాడు ఆ అబ్బాయి. అమ్మాయి ఏమో ఒక్క నిమిషం ఉండలేనంటుంటే అబ్బాయి మాత్రం ఒక క్షణం కూడా, ఒక సెకండ్ కూడా నేను ఉండదు. అదే ఇద్దరిని 3 సంవత్సరాల తర్వాత ఎదురు బదులు కూర్చోబెడితే ఇద్దరిలో ఎవరైనా ఒక్కరే ఉండాలంట. ఇద్దరిలో ఎవరైనా ఒక్కరే ఉండాలి అంటే అలాంటి స్థితికి వచ్చేస్తారు. కొన్ని కుటుంబాలు చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధం వీరి గృహం నుండే ప్రారంభమవుతుందా అన్నట్టుగా చాలా ఘోరంగా ఉన్నది. అలా ఈ కుటుంబం ఉండదు. ఎందుకంటే ఇది ప్రార్థన పూర్వకంగా దేవుని జతపరిచిన కుటుంబం. దేవుడికి మహిమ కలుగును గాక. వారి వెనకాల వాళ్ళ తల్లిదండ్రులు పోరాటం దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్ముచున్నాడు మా తల్లి గారు కన్నీరు కార్చారు, నా కుమారుడు వివాహం ఘనంగా జరిగారు. వారి తల్లిదండ్రులు చక్కగా భక్తిగా విశ్వాసంగా దేవుని గణపరచని కుటుంబం. అందుకే దేవుడు వీరిని ఏకపరిచారు, జతపరిచారు. అయితే మీరు ఉండవలసింది ఏంటి? కృతజ్ఞులై ఉండండి, దేవుని స్తుతించండి, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఎప్పుడు ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మొదటి ప్రేమ చిరకాలం వరకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా ఉంటుందా? ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీవు కృతజ్ఞుడై ఉంటావో అప్పుడు నీ జీవితంలో ఆ కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అయితే నీ కుటుంబము సంతోషకరముగా, దీవెనకరముగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించే విధంగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు రక్షకుడు, నిజ దేవుడు, లోక రక్షకుడు నా జీవితాన్ని వెలిగించాడు. నాకు అర్థం లేని అంటే విలువలేని నా జీవితానికి విలువనిచ్చి ఒక ఉన్నత స్థితిని నాకు కలగచేశాడు. దేవునికి ఎప్పుడు ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ కుటుంబం సంతోషంగా సమాధానంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. రెండోదిగా దేవుని స్తుతించే కుటుంబంగా ఉండాలి. దేవుని స్తోత్రం. కొర్నేలి దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో దేవుని స్తుతించేవాడిగా ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, దేవుడు దిగి వచ్చాడు, దైవ సేవకులు అతను వెతుక్కుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం ఏ విధంగా ఉండాలి? స్తుతించే గృహంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా విశ్వాస గృహంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా విశ్వాస గృహంగా ఉన్నప్పుడు నీ కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. నీ కుటుంబం నిరీక్షణ కలిగి దేవుని కోసం అంటే నిరీక్షణ కలిగిన కుటుంబంగా ఉండాలి. యేసు ప్రభు రాబోయి ఉన్నాడు, ఆయన రాకడలో నా కుటుంబం ఎక్కబడాలి, సిద్ధపడాలనే ఒక
నిరీక్షణ కలిగిన కుటుంబంగా నీవు ఉండాలి. అప్పుడు నీ కుటుంబం సంతోషంగా సమాధానంగా ఉంటుంది. అదేవిధంగా నీ కుటుంబము ప్రేమ కలిగిన కుటుంబంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఏ ప్రేమ కలిగి ఉన్నావో 3 సంవత్సరాల తర్వాత కూడా అదే ప్రేమ కలిగి ఉండాలి. 10 సంవత్సరాల తర్వాత కూడా అదే ప్రేమ కలిగి ఉండాలి. 20 సంవత్సరాల తర్వాత కూడా అదే ప్రేమ కలిగి. అది ఎవరి వల్ల వస్తుంది? మనుషులు ఎవరి వల్ల కలగదు. అది అగాపె లేదు. క్రీస్తు ప్రేమ, యేసు ప్రభు రక్షకుడు మానవులందరినీ ప్రేమించి ఆయన తన స్వరక్తమిచ్చి ప్రజలకు రక్తమిచ్చి కొన్నాడు. ఆ క్రీస్తు ప్రేమ ద్వారా మాత్రమే అది కలుగుతుంది. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుని పోలి ఉంటారో, యేసు క్రీస్తు ప్రభుని పోలి నడుస్తారో వారి కుటుంబం సంతోషంగా, అన్యోన్యంగా, ప్రేమ కలిగి ఉండే విధంగా ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. సమాధానం కలిగిన కుటుంబంగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. సమాధానం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒకరినొకరు క్షమించుకున్నప్పుడే వస్తుంది. చాలా కుటుంబాల్లో అందరినీ క్షమిస్తారు, కానీ భర్తను భార్య క్షమించదు, భార్యను భర్త క్షమించదు. దైవజనులు డాక్టర్ బిఎస్ ఎప్పుడు తెలియజేస్తారు. ఒక సహోదరి చర్చికి వస్తూ ఉండేది. చాలా మందికి సువార్త చెప్పేది. చాలా మందిని, ఎక్కువ మందిని ప్రభు సన్నిధికి నడిపించింది. ఎక్కువ మందికి దేవుని యొక్క గొప్పతనం తెలియజేసింది. ఎక్కువ మంది రక్షణలో నడిపించిన సహోదరి దైవజనుల దగ్గరికి వచ్చి, అయ్యా నా జీవితంలో ఏమేమి జరగట్లేదు, కానీ నేను తీసుకొచ్చిన వారందరి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకారులు వాళ్ళ జీవితంలో చరణం నేను చూస్తున్నాను, ఎందుకు జరగట్లేదు అని అన్నప్పుడు దైవజనులు, అమ్మ దేవుడు నాకు మాట తెలుసు, మీరెవరైనా క్షమించలేదా? ఒకవేళ క్షమించకపోతే క్షమించండి అని తెలియజేసినప్పుడు, నేను అందరినీ క్షమించాను, ఆడపడుచును క్షమించాను, అత్తగారిని క్షమించాను, అందరినీ క్షమించాను అని తెలియజేశాను. అప్పుడు దైవజనులు చెప్పాడు, ఇంకొకసారి గుర్తు చేసుకోండమ్మా అని అన్నప్పుడు, మీ భర్త గారిని క్షమించరా? ఆ ఒక్కటి అడగొద్దట. ఆ ఒక్కటి మాత్రం నేను క్షమించాను. భర్త గారిని క్షమించాను, భార్య గారిని క్షమించాను. కుటుంబము వర్ధిల్లాలంటే నీవు క్షమించుకునే తత్వం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నీ కుటుంబంలో సమాధానం దేవుడు కలుగజేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఐక్యతగా కలిగి నువ్వు కుటుంబంగా ఐక్యతగా ప్రార్థిస్తూ, ఐక్యత మాట్లాడద్దు అంటుంటారు. అలా కాదు, నీకు తల నీ భర్త, శిరస్సు అయినాడు నీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి విషయాలు, నిన్నటి వాక్యాలు అన్ని తెలియజేశారు, దైవ సేవకులు అన్ని తెలియజేశారు. భార్యకు శిరస్సు ఎవరు? భర్త. భర్తను గౌరవించాలి. దేవుని స్తోత్రం. సంఘానికి శిరస్సు ప్రభు అయినాడు, యేసు ప్రభు అయినాడు. దేవుని స్తుతిస్తూ ఐక్యత కలిగి నువ్వు జీవించినట్లయితే నీ కుటుంబము వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు తెలియజేస్తున్నాడు, ఇది యెహోవా చేత స్థాపించబడినటువంటి వివాహం. ఈ వివాహ బంధంలో ప్రభువే నాయకుడు, ప్రభువే తండ్రిగా ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే వారిగా ఉండాలి. అప్పుడు మీకు చక్కటి వారు ఉంటే, అనుభవం కలిగిన వారు, అమ్మ అలా కాదు ఇలా అని వారిని సర్ది చెప్పేవారు ఉంటారు. కొందరు అలా కాదు, వచ్చాయి సర్దుకొని వచ్చాయి అంటారు. సర్దుకొని వచ్చేసాయి. ఆ కుటుంబము చిన్న అభినయ అవకాశం ఉంది. కాబట్టి నీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా నీ ప్రభువుకు చెప్తూ, స్తుతిస్తూ, దేవుని యందు భక్తిగా, విశ్వాసంగా ముందుకెళ్ళే కుటుంబంగా దేవుని స్తోత్రం. ఇది వివాహ బంధన దేవుడే జతపరిచాడు. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 19:6 చదవమా 19. కాబట్టి వారికి ఇద్దరు కాక ఏకముగా ఉన్నారు కనుక దేవుడు జతపరచబడిన వారిని ఏ మనుషుడు కూడా వేరు చేయదు. వేరు చేయడానికి వీలేదు, ఎవరికి అధికారం లేదు. దేవుడు ప్రభువే కలుగ చేసుకుని వివాహాన్ని జతపరిచినాడు. ఆయన మాత్రమే జతపరిచాడు, ఏ మనుషుడు చేయలేదు. మీకు ఆలోచన పుట్టించింది, ఈ బంధాన్ని కలిపింది దేవుడే ఉన్నాడు. మరొక వ్యక్తికి అవకాశం లేదు. మీ మధ్యలో ప్రభువే నాయకుడిగా ఉండును గాక. వారిని దేవుడు స్థిరపరచును గాక. దేవుడు వారి బలంగా పరిశుద్ధాత్మలో నింపును గాక. వారి ఐక్యత కలిగి వారి కుటుంబంగా వర్ధిల్లును గాక. ఈ కుటుంబములో ఏ వ్యక్తికి అవకాశం కల్పించు. దేవునికి స్తోత్రం. ప్రతి నిమిషం ప్రార్థిస్తూ విశ్వాసంగా, భక్తిగా ముందుకెళ్ళారు. దైవజనులు అనేక విషయాలు తెలియజేస్తుంటారు. దైవజనులు వివాహ బంధం గురించి చక్కటి విషయాలు అద్భుతంగా తెలియజేస్తారు. ఒక బిల్డింగ్ నిలబడాలంటే 4 పిల్లర్స్. 4 పిల్లర్స్ చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ, క్షమాపణ, సంభాషణ, ప్రార్థన, 4 పిల్లర్స్ ఉండాలి.
కుటుంబం అనే బంధం, మీ గృహం కూడా కట్టబడాలంటే ప్రేమ ఉండాలి, క్షమించుకునే తత్వం ఉండాలి, ఒకరినొకరు సంభాషించుకునే సంభాషణ ఉండాలి, అది ప్రభుని గురించి ఉండాలి, అదేవిధంగా ప్రార్థన ఉండాలి. అప్పుడే మీ కుటుంబం బలపడి స్థిరపడి దేవునికి మహిమార్థంగా వర్ధిల్లుతుందని దైవజనులు మనం తెలియజేస్తారు. దేవుని స్తోత్రం. నీ కుటుంబము ఆశీర్వదించబడాలని ఇంతమంది వచ్చిన దేవుని స్తోత్రం. అయితే ప్రార్థనాత్మ రావాలన్నా నీ జీవితంలోకి యేసే రావాలి. దేవుని స్తోత్రం. యేసేని ఆహ్వానిస్తేనే అది జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపడదాం. ఆయన నచ్చినటువంటి యేసు ప్రభువు మానవులని ఏమి కాదు, ఆయన పరిశుద్ధ దేవుడు మానవులందరినీ ప్రేమించాడు, పరలోకము విడిచి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన నచ్చినటువంటి యేసు ప్రభువు ఈ మానవులందరూ నశించి కూడా దేవుని చిత్తము కాదు అని ఆయన అద్వితీయ కుమారుని ప్రజలందరి కోసం పంపించాడు. ఆయన గిఫ్ట్గా పంపించాడు. నీ జీవితం గొప్ప స్థితిలో ఉండాలి, నీ జీవితం ఉన్నత స్థితిలో ఉండాలి, నీ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆయన ప్రియ కుమారుని బలిగా పెట్టాడు. ఆయన రక్తము కాచి ఉన్నాడు. ప్రయాసపడి వారు వస్తున్న సమస్య జనారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. నీ కుటుంబము స్థితి గొప్ప స్థితి కలిగేటువంటి కుటుంబంగా అవుతుంది. క్రీస్తు లేకపోతే ఏమి ఉన్నా సున్నా. క్రీస్తు కలిగి ఉంటేనే నీ కుటుంబానికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుటుంబ బంధము స్థిరముగా దేవుల్లో ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా విడిపోవాలని లేదంటే నాకు ఇది ఇష్టం లేదు అని అనడానికి లేదు. దేవుడు జతపరిచినటువంటి కుటుంబాన్ని విడిపోయేటువంటి ఆలోచన ఎవరు అది కొట్టేవాడు కాక దేవుని చిత్తమే జరుగుడుగా ఇస్తున్నాము. కుటుంబం అనే బంధాన్ని ఏర్పరిచి దేవునితో నడిచేవారిగా ఉండాలి. దేవుడు ఆ ఆలోచన దేవుడే కలిగజేశాడు కాబట్టి ఆ ఐక్యత కలిగించేవాడు దేవుడు. ఒకవేళ ఆ కష్ట స్థితిలో ఆ కొట్టుమిట్టడి స్థితిలో ఉంటే ప్రభువుని అడగండి. యెహోవాను ఆశ్రయించేవారికి ఏమీ కొదవైనదు. దేవుని ఆశ్రయించేవారికి దేవుడు ఉన్నత స్థితి కలిగజేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు తెలియజేస్తున్న ఐక్యత కలిగి ఉన్నటువంటి కుటుంబం వర్ధిల్లుతుంది. ఆ ఐక్యత ఈ కుటుంబంలో దేవుడు కలిగజేసేది గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా ప్రైజ్ ది లార్డ్. అందరికీ గౌతమ్ గారు తెలియజేశారు. చక్కటి విందు ఏర్పాటు చేశాం. అయ్యగారు అందరినీ చెప్పండి అని చెప్పారు. మీ అందరికీ కూడా చక్కటి విందు ఉంది. భోజనానికి వెళ్ళినప్పుడు ఏం చేశారు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. విజయవాడలో ఏం చేశారు చెప్పండి. నిన్న తెనాల్లో అయితే భోజనంకి వెళ్ళే ముందు చేతులు కడిగించారు మంచిగా. విజయవాడలో ఏం చేశారు చెప్పండి. ఎవరు చెప్పట్లేదు. భోజనం చేసినప్పుడు ఏం చేస్తారండి. చేతులు కడుక్కుంటారు. మరి గుడిలోకి వెళ్ళేటప్పుడు ఏం కడుక్కుంటారు. ఎవరు మాట్లాడతారు. కాళ్ళు కడుక్కు. మరి పరలోకం వెళ్ళండి ఏం కడుక్కోవాలి. నీ హృదయం కడగబడాలి. పాలతో కడుగుతావా, పాల రసాలతో కడుగుతావా, నీ హృదయం దేంతో కడుగుతావు. యేసు రక్తంతో కడగబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడు దేవుడు నిత్యుడైన తండ్రి ఆయన రక్తించే నీ హృదయం కడగబడాలి. పరిశుద్ధుడు, నిష్కలంకుడు, ఏ పాపము లేనివాడు. ఆయన మనందరి కోసం రక్తం కాచాడు. ఆయన మన జీవితాన్ని ఉన్నత స్థితిలో నిలబెట్టాలని ఆయన బలియాడు. కలువరిశిలో రక్తం కాచిన దేవుడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్య ద్వారా నా యొద్దకు రండి అని దేవుడు వాక్యం. ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో, యేసయ్య నా పాపములను క్షమించండి అని అడుగుతుంటారో వారికి దేవుడు మోక్ష మార్గం ఇస్తున్నాడు, నిత్య జీవం ఇస్తున్నాడు, పరలోక రాజ్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఒక రోజు రాబోతుంది, వధువు సంఘం ఎక్కబడబోతుంది, వరుడైన దేవుడు రాబోతున్నాడు, లోక కళ్యాణం జరగబోతుంది. అప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. నీ హృదయం కడగబడి ఉండాలి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. యేసు ప్రభు లక్ష్యంగా అంగీకరించిన వారికి ఆ అవకాశం. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుటుంబము ఉన్నతంగా ఆశ్రయించబడి వర్ధిల్లి కుటుంబం ఇరువురు కుటుంబాల్లో ఐక్యత, ప్రేమ, సమాధానం దేవుడు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధి వారి కుటుంబానికి తోడుగా ఉంటుంది గాక. ఇక్కడ చేయడం వారందరిలో దేవుని సమాధానం, ఐక్యత, దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది గాక. దేవుని మాటలు దీవించి ఆశ్రయించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీవిద్దాం. మహోన్నతుడు, సర్వ సృష్టికర్తైన తండ్రి, ఈ ప్రశస్తమైన ఘనమైన శ్రేష్ఠ ఉన్నత నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. వివాహం అన్ని విషయంలో ఘనమైన వాక్యం సెలవించినట్టుగా తండ్రి వివాహం ఘనంగా జరిగించిన స్తోత్రం. రాజులు సంహితను మీరు దీవించి నిన్న దినమున వివాహం ఘనంగా జరిగించాం తండ్రి. ఈరోజు కూడా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడాం. ఏ విధంగా ఐక్యత కలిగి ఉండాలో మీరు మాట్లాడే మాటను బట్టి స్తుతిస్తున్నాం. వారి అన్యోన్య జీవితంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి.
128 కీర్తనలో ప్రతి వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడను గాక, వారు ఆశ్రయించబడి వర్ధిల్లును గాక. ఆయన చేరి వచ్చిన బంధువర్గం, స్నేహితులు, కుటుంబ సభ్యులందరూ బలపరచబడి వర్ధిల్లులకు సహాయం చేయండి. ఉన్న వాక్యము ఫలింపచేయండి. రక్షణ లేని కుటుంబానికి రక్షణ కలగజేసి ప్రతి ఒక్కరూ మీకు సాక్ష్యం ఇవ్వబడి దీవెనకరంగా వర్ధిల్లులకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న పరలోకపు తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున పడతాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ వాక్య సందేశం మనం విని ఉన్నాము. ఆ రాజు స్నేహితుల వైవాహిక బంధాన్ని పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరిచి బలపరిచి రానున్న దినాల్లో వారు రెండు విషయంలో దీవించబడ్డారు. అంటే ప్రతి విషయంలో కూడా వారు దేవుని మర్చిపోకుండా వారు ప్రార్థన కలిగి, ప్రేమ కలిగి, చక్కని సంభాషణ కూడా కలిగి ఉండాలి. ఈ రోజులు చూస్తుంటే సంభాషణ అనేది చాలా మంది కొరవడిపోతుంది. ఎక్కడ చూసినా ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా అందరూ కూడా ఇదివరకు ట్రైన్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేసుకుంటే ఏం చేస్తారండి? ఎవరు వెళ్తున్నారండి? ఎక్కడికి వెళ్తున్నారు? ఈ పిల్లలు ఎంతమంది? ఈ వారంలో ఈ విషయాలు అడిగి చాలా చక్కగా ఉండేది. ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా. ఈ రోజుల్లో చూస్తుంటే అందరూ కూడా ఏం చేస్తారండి? తలను తీర్చుకొని ఎలా చూస్తారు? మొబైల్ ఇవ్వకే సంభాషణ లేదు. ఒక కుటుంబము చక్కగా మరి అది వర్ధిల్లాలంటే చక్కని సంభాషణ, భార్య భర్తల మధ్య చక్కని సంభాషణ అవసరం. మన కుటుంబాన్ని ఏ విధంగా నడుపుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలంటే ఇరువురి మధ్య సంభాషణ అనేది చాలా అవసరం. ఇప్పుడు వివాహం అయింది, రాజు సంహిత, వారు చక్కగా సంభాషించుకోవాలి. రాబోయే రోజుల్లో ఒక కుటుంబాన్ని ఏ విధంగా నడుపుకోవాలో ఒక ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారికి మంచి ఆలోచన ఇచ్చి, మంచి జ్ఞానం ఇచ్చి, రాబోయే దినాల్లో వారి కుటుంబము దీవెనకరమైనటువంటి కుటుంబంగా, ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా వారు ఉండగలన మనమందరూ కూడా ప్రార్థన చేయవలసిన వారు ప్రార్థన చేస్తారు. దండలు మరి ఒకరికొకరు మార్చుకుంటారు. దీవించి మీరు వ్యక్తపరిచి పరిశుద్ధ వివాహం జరిపించిన స్తోత్రం ప్రభావ తండ్రి. మరొకసారి వారికి ఈ దిన సాయంకాలం ప్రభావ శిక్షించుకుంటూ మొదటిగా నేను స్తుతించి, నేను ఆరాధించి నీ సన్నిధానం అనిపించినందుకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభావ భార్య భర్తలుగా ఎటువంటి రాజు సంఘటన జీవించిన ప్రభావ, వారి కుటుంబం గురించి కానీ ప్రభావ, వివాహ జీవితం కానీ ప్రభావ, వారు ఎలాగ ఉండాలి, వారి ఫ్యూచర్ ఎలాగ ఉండాలని ప్రభావం వాక్యం ప్రభావ వినేడుగా తన ప్రభావ వారిని దీవించి రక్షించి వారి జీవితంలో తన ప్రభావ అభివృద్ధి ప్రారంభించి నడిపించిన తన ప్రభావ తండ్రి. వారి పిల్లల తన ప్రభావ ఎటువంటి అభిప్రాయ భేదాలు రాకుండా తన ప్రభావ మీరు తోడుగా ఉండే ప్రభావ. ఏమైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ తన ప్రభావ మూడో వ్యక్తికి అవకాశం లేకుండా నిన్ను ఎదిగిన బిడ్డలుగా వారి తన ప్రభావ నీ సన్నిధానం తన ప్రభావానికి సమాధానం సహాయం చేయండి. వారి విద్య విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ తండ్రి ఇద్దరు బిడ్డలను దీవించి రక్షించిన తండ్రి ప్రభావ. మరి తగిన సమయంలో తండ్రి ప్రభావ మీ నిర్ణయ కాలం చొప్పున వారిని బిడ్డలతో దీవించి ఆ బిడ్డలకు కూడా తండ్రి ప్రభావ మంచి ఉద్యోగులు నేర్పించినట్టు సహాయం చేసి మీ పరిశుద్ధాత్మతో ఆ గృహను దీవించమని ఇద్దరు సమాధానం తండ్రి ప్రభావ తండ్రి ఏకాత్మతో శరీరంతో నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ ముందుకెళ్తూ ఆ కుటుంబాన్ని తోడుగా ఉండమని ఆ కుటుంబ పెద్దలైన ఇరు పెద్దలను తండ్రి దీవించి రక్షించి ప్రతి ఒక్కరు తండ్రి ప్రభావ నిన్ను స్తుతించి నేను ఆరాధించి నీ సన్నిధానం ముందుకెళ్తూ సహాయం చేయమని సమస్త విషయంలో అన్ని విషయాలను తండ్రి ప్రభావ మీ చేస్తూ అభివృద్ధి ఆ బిడ్డలను దీవించమని మా ప్రభుత్వం పెట్టుకొని వేడుకుంటున్నాం మా ప్రభుత్వం. ఆమేన్. ఘనమైన నామమున స్తోత్రములు ప్రభువా. వివాహము నా తండ్రి అన్ని విషయంలో ఘనమైనదని ఈ నామాన్ని ఘనపరిచిన ప్రభువా. ఇదిలో ప్రత్యేకించి కుటుంబముగా నూతన భార్య భర్తలుగా ఈ రిసెప్షన్ ఏర్పాటు చేసుకుని కుటుంబాలు, స్నేహితులు, బంధుమిత్రులు ప్రతి ఒక్కరి స్థలంలో మీకు నా తండ్రి ప్రభువా వాక్యం ద్వారా నీకు స్తుతించి ఘనపరచుండగా నీకు స్తోత్రాలు ప్రభువా.
బిడ్డలు నా తండ్రి ప్రత్యేకించి కేక్ కట్ చేస్తుండగా అయా కేక్ ఏ రీతిగా మొదలుకుంటుందో వారి లైఫ్, వారి కుటుంబము అంత మధురముగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంది. వాక్యము ద్వారా కుటుంబం కట్టుబడుటకు సహాయం చేయమని, బిడ్డలు దీవెనకరమైన కుటుంబంగా మీరు మార్చమని ప్రార్థిస్తూ నజరైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వినుంత వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. రాజు సమితిని ప్రేమించి వారిరువురిని ప్రభా ఐక్యపరచి వివాహ బంధం అనే వ్యవస్థలోకి, కుటుంబ వ్యవస్థలోకి నడిపించిన దేవుడవు. నీ ప్రణాళిక, నీ ఆలోచన, నీ చిత్తంలో ప్రభునైన కుటుంబము సమస్త విషయాలు వర్ధిల్లులాగున నీ కృపను అనుగ్రహించండి ప్రభా. అన్ని వేళలా ప్రభు వారి కుటుంబం దీవించబడి ఆశీర్వదించబడే కుటుంబంగా ఉండులాగున నీ కృపను అనుగ్రహించుకుని అడుగుతున్నాం. ఇరువురు తల్లిదండ్రులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. చేరి వచ్చినటువంటి ప్రభా బంధువులు, రక్షబంధువులు, వారి కుటుంబాలను కూడా దీవించి వారి కుటుంబాల్లో కూడా నైనా నీ ప్రేమ, నీ అనురాగం, మమకారము కలకాలము ప్రభునైనా వర్ధిల్లులాగున నీ కృపను అనుగ్రహించండి. నీ సహాయము దయచేయండి తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమస్త విషయాల్లో ప్రభునైనా నీ కాపుదల, నీ కంచె ఉంచి ప్రభుత్వ తండ్రినైనా మేలుకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా వారు రానున్న దినాలను వర్ధిల్లుటకు నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నా నా ప్రియ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. అందరం సైలెంట్ అవుతాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం నిత్యము రాజు కుటుంబానికి, మరి బంధువర్గానికి, స్నేహితులకి, ఇక్కడ చేరి ప్రార్థిస్తున్నటువంటి దైవ సేవకులకి, సంఘ బిడ్డలందరికీ సదాకాలము తోడేని నడిపించును గాక. ఆమేన్. వివాహం ద్వారా దేవుని నామము ఘనపరచబడును గాక. దేవుని చిత్తం ఈ కుటుంబంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి కుటుంబానికి మేలు కలిగించారు. ఆ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ కూడి వచ్చిన ప్రజలందరికీ, మా సంఘ సేవకులందరికీ, మా ఆంటీ వాళ్ళందరికీ, మా బంధుమిత్రులందరికీ ప్రత్యేక ఆహ్వానం. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే మా మధ్యలో కుటుంబం అందరికీ కూడా, ఆ బంధుమిత్రులందరికీ కూడా మా ప్రేమపూర్వక ఆహ్వానం, మా ప్రేమపూర్వక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా తమ్ముడు ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రత్యేక థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చి తన మీద కన్నమ్మా నేనే నువ్వా, ఏనాడో నా కోసం పుట్టేసావా, అందా
దొరకకపోతే దిగులైపోతానే. ఎవరు లేని ఎదలో నిలిపావే పాదం, ఎటుకో తరిమే సావే ఏకాంతం మొత్తం. చినుకు చినుకుగా మనసు పైన చనువు కురిసే వర్షంలా, పెదవికెదురుగా పెదవి పడిన నరక ముందే స్వర్గంలా. కడలి సుఖలో నీ ఒడిలో నేను తలని వాల్చి నిదరోతా. అలల వెళ్ళతో నా తలని నువ్వు నిమురుతుంటే బతుకంతా. ప్రేమలో పడని దెవ్వరు ప్రాయమే ఉప్పొంగితే యవ్వనం నిలువనివ్వదు. ప్రేమకే పొలమారితే మోహమాటమంత సెలవంటూ పలికి వెళ్ళిపోయే దూరమే. ప్రేమలో పడని దెవ్వరు ప్రాయమే ఉప్పొంగితే బరువే పెరిగినదే నిన్ను మోసే నా హృదయం. నిదురే మరిచినదే నీ జతలో నా నయనం. గడపాలనుంది నీతో ఇంకా వెళ్ళిపోతావేంటి ఉండొచ్చుగా. వెళ్ళిపోవాలంటూ చెబితే వంక వదిలేస్తావేంటి ఆపొచ్చుగా. చినుకు చినుకుగా మనసు పైన చనువు కురిసే వర్షంలా, పెదవికెదురుగా పెదవి పడిన నరక ముందే స్వర్గంలా. కడలి సుఖలో నీ ఒడిలో నేను తలని వాల్చి నిదరోతా. అలల వెళ్ళతో నా తలని నువ్వు నిమురుతుంటే బతుకంతా. కన్నమ్మా కన్నమ్మా నేనే నువ్వా, ఏనాడో నా కోసం పుట్టేసావా. అందం గురి పెట్టేసావే, నన్నే పడగొట్టేసావే. కళ్ళల్లో కళ్ళల్లో ప్రేమే నువ్వా, ప్రాణంలో ప్రాణంగా ప్రేమిస్తావా. నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడక తన ఊపిరి జతగా కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా. అరిరే అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే. ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే. ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో. అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నానెందుకో. చూపుల దాడి
గురుతై ఉంటా నీ పాదమే దాటు ప్రతి చోటున నీ పెదవులు తాకే నా పేరును వింటా ఓ స్పర్శకే పొంగిపోతానట కాలం కలిపింది జోడి బాగుందని ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని దూరం దూరం అయ్యే దారి చూపిస్తుంది ఒకటవని నీ చూపుల దారి చేసిందే ఈ గారడి దీప్తన నన్నే వీడి నీతో కలిసే ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలుగా నా భాషలో రాయలేనన్ని భావాలు నా ఊహలో మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ప్రేమలో నీ చూపుల దాడి చేసిందే ఈ గారడి దీప్తన నన్నే వీడి నీతో కలిసే సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా సరే త్వరపడకో సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ
గుట్టుగా ఎటు మరి తన నడకో గుట్టుగా చివరికి ఎవరెనకో ఇది సరిపోదా సారిగమ కార్వా తెలుగు ఏమని అనాలని తోచని క్షణాలివి ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా ఆమని నువ్వేనని నీ జత చేరాలని ఏ తలపో మొదలయ్యే మౌనమిదా ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా నీ దరికి విడిగా తడిగా విరబూసే కలకి చెలియా నీ కాంతి నందించవా అవుననవా 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 మనసును సంపాదించవా అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించవా తెలిసేలోపే నువ్వు తెలిసేలోపే చెలి చేజారిందే ప్రపంచం కలిసేలోపే మనం కలిసేలోపే ఇలా ఎడబాటై రగిలినదే కాలం కన్నెదుటే వజ్రాన్ని కనుగొంటూ ఉన్నా వెతికానే ఓ తీరాలని నిజమేదో తెలిసాక ఇప్పుడంటూ ఉన్నా ఎన్నటికీ నువ్వు కావాలని అవుననవా 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 మనసును సంపాదించవా అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించవా అవుననవా అవుననవా హే అవుననవా నింతననా